నగరా నగరా మిమ్మల్ని ఎవరు నాయనా మీ మొహాలు మండ? మా మొఖాలు కాదు, ఒక్కటిస్తే నీ మొహమే మండుద్ది. ఎవరు ఇంట్లో కట్టేసుకోవాలి కానీ ఈదిలోకి వదిలేస్తావా? ఇంట్లో కట్టుకోవడానికి అదేం ఎలక పిల్ల నాయనా? అది పట్టేంత ఇల్లే ఉంటే ఈ పాకలో ఎందుకు పడి తెస్తాను మీ మొహాలు మండ? ఏం చేసింది అది? నా కళ్ళు పాకలో చొరబడి కళ్ళంతా తాగేసింది. ఊరు మొత్తం మీద ఒక్క సొక్కనేది ఇప్పుడు ఎంట. నేను డ్యూటీ ఎంట ఎక్కాల, జవాబు చెప్పుకో. కళ్ళు తాగిందా దీని మొహం మండ? అమ్మా నాకు గంజి లేకుండా చేసి ఇది కళ్ళు తాగిందా? ముందు 200 కక్కో కక్కో. ఇప్పుడు కక్కితే రక్తం వస్తుంది నాయనా, డబ్బు రాదు. మరి నా డ్యూటీ మాట ఏంటి? అయ్యా మీ ఇద్దరికి 2 దండాలు. మొగుడే ఉంటే మంగలెందుకని 200 ఉంటే నీరసంగా ఎందుకు పడుంటాను? మీకు 200 కావాలంటే ఏమిటి, ఇదివరకు నేను రాసిన 200 పాటలు ఇచ్చుకుంటాను, తీసుకుపోండి. పాటలా? సర్లే, దాని తోక వెంట్రులు కత్తిరించిపో, అమ్ముకుని డబ్బు చేసుకుంటా. అలాగా నాయనా, దీని వెంట్రుకల వల్ల ఆ మాత్రం ఉపయోగం ఉందని ఇప్పుడే తెలిసింది. రేపిచ్చుకుంటాను. మరి నా డ్యూటీ మాట ఏంటి? అది నేను చూస్తలే, పచ్చ చెప్తా. అయ్యోళ్ళు నన్ను డ్యూటీ ఎక్కిందకు పోయావు, నేను రక్తం తాగుతా. మొత్తం కళ్ళంతా తాగావు కదే దొంగ పీరుగా నిన్ను. ఏమిటి ఇది నీ మొహమండ? మింగుతున్న తిండి చాలేది నీకు? కళ్ళు కావాల్సి వచ్చిందా? ఇళ్లలో జరబడి దొంగతనాలు చేస్తే ముద్దెట్టుకోవడానికి నువ్వే బాలకృష్ణుడు అనుకున్నావా? నీ మొహమండ కనిపిస్తూనే ఉంది. నా ఆస్తి మొత్తం నీ నోట్లో కనిపిస్తోంది. నోరు మూసుకో. ఆ తొండం చూడు, నాకు రెట్టింపు ఉంది. దాన్ని సాలాగా వాడేసి నా ఆస్తి మొత్తం జుర్రేసావు కదా నీ మొహమండ. నా వల్ల కదే, నేను మేపలేను. నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. నేను కళ్ళు మూసుకుంటాను, పారిపోవే. వీరేంద్రాయన నా మహాపేరు నవల్లో కూడా జబ్రక పబ్ర చిత్తో సరిగ్గా ఇదే మాట అంటాడు. నే కళ్ళు మూసుకుంటాను, నువ్వు పారిపోవు అని. ఈ చిత్తు నువ్వు గంగలో కలవ నీ మొహమండ. ఓ వైపు దీని చుత్తుతో చస్తుంటే నీ చిత్తేమిటయ్యా మహాత్మా? మహాపేనుగు నవల ఎప్పటికీ తెవలదా? మరొక్క 1 నెల రోజుల్లో పూర్తి చేస్తాను. తమ వంటి మహారచయితకి వినిపించి తమ మాటని నా నవలకి ముందు మాటగా వేసుకుంటే తప్ప నా జన్మ చరితార్థం కాదు. అయితే ముందు మాటగా ఒక్కటేసుకొని మొహమండ చెప్పండి. ఇలా సుత్తి కొట్టకు సుందరగుండు,